హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. అలా యాదగిరి ఆ శబ్దం ఏంటి అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కసారే వేగంగా ఊగుతున్న ఊడలు కనిపిస్తాయి. వాటిని చూసి భయంతో యాదగిరి కళ్ళు అమాంతం పూర్తిగా తెరుచుకుంటాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆ మర్రి చెట్టుకు ఉన్న 2 ఊడలు మాత్రమే ఎవరో ఊయల ఊగుతున్నట్టు వేగంగా ఊగుతున్నాయి. మిగిలినవి మాత్రం కొద్దిగా కూడా కదలటం లేదు. యాదగిరి పూర్తిగా తెరుచుకున్న కళ్ళతో వాటి వైపే చూస్తూ ఉన్నాడు. కానీ నిజానికి యాదగిరికి అక్కడ ఎవ్వరూ కనబట్టలేదు. ఆ ఊడలు పట్టుకుని 2 పిల్లలు ఆనందంగా ఊయలూగుతున్నారు. కాదు, 2 పిల్లల ఆత్మలు ఊయలులూగుతున్నాయి. యాదగిరికి మాత్రం ఆ ఊడలు వాటికవే ఊగుతున్నట్లు కనిపించి వాళ్ళంతా ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. ఆ ఊడలు నేలకు కాస్త పైకి ఉన్నాయి. కానీ కింద నేలపై ఎవరో కాళ్లతో రాస్తున్నట్టు నేలపై ఉన్న ఎర్రని దుమ్ము పైకి ఎగరటంతో యాదగిరి గుండెలు గుబేలుమంటున్నాయి. ఆ ఊయలులూగుతున్న పిల్లలు మాత్రం యాదగిరి వైపే కన్నార్పకుండా చూస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎంతో చిరునవ్వు కనిపిస్తుంది. కానీ పళ్ళు మాత్రం తెల్లగా లేకుండా ఎర్రని రంగులో ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఎంతో కాంతి కనిపిస్తుంది. కానీ కనుగుడ్లు లేకుండా నల్లగా ఉన్నాయి. ఒంటి మీద వేసుకున్న బట్టలు చిరిగిపోయి బాగా మాసిపోయి బాగా నిరుపేద పిల్లల్లా ఉన్నారు. కాదు, పిచ్చి పట్టిన వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మాసిపోయి ఎర్రగా మారిపోయిన జుట్టు, నల్లగా దుమ్ము పట్టేసిన శరీరంతో ఉన్న ఆ పిల్లలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంలో తేలిపోతూ ఊయలులూగుతున్నారు. నిజానికి ఆనందం ఎందుకంటే అక్కడికి యాదగిరి రావటమే. కానీ అవేమీ తెలియని యాదగిరి ఆ చెట్టు వైపే అనుమానం, భయం రెండూ కలగలుపుకొని చూస్తూ ఉన్నాడు. ఆ 2 ఊడలే ఊగుతున్నాయేమిటి? గాలి కూగితే అన్ని ఊడలు ఊగాలి కదా, అయినా గాలి లేదు కదా, అయినా ఊగుతున్నాయేంటి అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఇది అదే అయి ఉంటుంది అనుకుని వెంటనే, అన్నీ తెలిసి కూడా ఇక్కడ ఆగావెంట్రా ఎదవా, నీ జన్మకి బుద్ధి రాదురా అని తన్ను తానే తిట్టుకుంటూ అమాంతం లెగిసిపోయి గబాల్న సైకిల్ హ్యాండిల్ పట్టుకుని అక్కడి నుండి తప్పించుకోవాలని వేగంగా పరిగెడుతున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశమంతా ఒక్కసారిగా సైకిల్ చైన్ సైకిల్ని రాసుకోవటం వల్ల వచ్చే ఆ శబ్దంతో ఇంకాస్త భయానకంగా మారిపోయింది. అప్పటి వరకు చీమ చిటిక్కుమన్నా వినిపించే నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్న ఆడపిల్ల ఒక్కసారిగా ఆ సైకిల్ శబ్దానికి హడలిపోయి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. అని వింతగా రోదిస్తుంది. ఆ ఏడుపు యాదగిరి చెవిన పడింది. వెంటనే పరిగెత్తటం ఆపేస్తాడు. భయంతో వెనక్కి చూస్తాడు. మర్రి ఊడలు కదలకుండా ఉన్నాయి. ఒక్క క్షణం ఆ చెట్టు వైపే తదేకంగా చూస్తున్నాడు. ఆ ఏడుపు మాత్రం ఆగటం లేదు. ఇంతలో చెల్లాయి ఎందుకు ఏడుస్తున్నావు అని వాళ్ళన్నయ్య కిరణ్ అడిగేసరికి లక్ష్మి తన చేతిని యాదగిరి వైపు చూపిస్తూ ఆవు 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 అని ఏడుస్తూ చెబుతుంది. లక్ష్మి మూగపిల్ల. తన వయస్సు 7 ఏళ్ళు, కిరణ్ వయస్సు 8 ఏళ్ళు. ఆ మాటలు విన్న యాదగిరికి ఇక పూర్తిగా అర్థమైపోయింది. ఆ అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకున్నారని. వెంటనే మనసులో అది ఆ కుర్రోడి మాటే, అనుమానమే లేదు. ఆడి చెల్లి దయ్యమైపోయినట్లున్నారు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే తొందరగా ఇక్కడి నుంచి పారిపోరా, ఎలాగైనా ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి ఇప్పుడే చెప్పాలి అని మళ్ళీ పరిగెడుతున్నాడు. లక్ష్మి మళ్ళీ గట్టిగా ఏడవటం మొదలెట్టింది. వెంటనే కిరణ్ కంగారు పడిపోతూ ఏడవకు సెల్లాయి, ఏడవకు, ఆడేడిపించాడు కదా నిన్ను అని గట్టిగా అంటాడు. సైకిల్తో ముందుకు పరిగెడుతున్న యాదగిరి ఆ మాట విని ఇంకా హడలిపోతూ ఆయాసపడిపోతూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు. ఇంతలో ఆ చెట్టు దగ్గర ప్రత్యక్షమవుతాడు గంగులు, గజలక్ష్మి. గంగులు, గజలక్ష్మి కూడా చూడటానికి చాలా భయంకరంగా, క్రూరంగా, రాక్షసంగా ఉన్నారు. వాళ్ళు సాధారణ మనుషుల్లా కాకుండా చాలా వింతగా ఉంటారు. వెంటనే గంగులు ఎర్రగా ఉన్న కళ్ళతో క్రూరంగా లక్ష్మి వైపు చూస్తూ ఏమైనాదమ్మా అని చాలా గంభీరంగా అడిగేసరికి లక్ష్మి చేతులతో వింత వింత సైగలు చేస్తూ వెళుతున్న యాదగిరి వైపు చూపిస్తూ వావ్ 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 అని చెప్పేసరికి వాళ్ళు మనల్ని మనశ్శాంతిగా బతకనివ్వరు నాన్న,
ఆణ్ణి సంపేయినానా అని కిరణ్ ఆ యాదగిరి వైపు చాలా క్రూరంగా చూస్తాడు. ఆ మాటకు గంగులు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్న యాదగిరి వైపు క్రూరంగా చూస్తూ, గజం పిల్లని ఊరుకోబెట్టవే, నీకు బాగా ఆకలిస్తుందన్నావుగా, ఆణ్ణి సంపి పట్టుకొచ్చేస్తాను. ఏడిగా ఉండే నెత్తురు, తాజా తాజా మాంసం ఈరోజు మనకి విందు అని చెప్పగానే ఆ మాటలు విన్న గజం ఒక్కసారిగా చిన్నపిల్లల్లాగా వెకిలి నవ్వులు నవ్వుతూ విరబూసుకొని చింపిరి చింపిరిగా పాలిపోయి ఉన్న జుట్టుని కోతిలాగా గోక్కుంటూ పిచ్చిగంతులు వేస్తుంది. మా అయ్య బాగా ఆకలేస్తుంది, ఆడు పారిపోయేలా ఉన్నాడు, గమ్మునట్టుకొచ్చేయి అని వెకిలి వెకిలిగా మాట్లాడుతుంది. ఎందుకంటే గజలక్ష్మి అమాయకురాలు. యాదగిరి పడిగెడుతూనే ఉన్నాడు. గంగులు మాత్రం పెద్దగా అరుస్తూ ఒక్క క్షణంలో మెరుపు వేగంలో యాదగిరి ముందు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు కనిపిస్తుంది యాదగిరికి గంగులు ఆకారం ఉన్నచోటే ఆగిపోతాడు. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి. భయం నింపుకున్న కళ్ళతో బెదిరిపోతూ ఎదురుగా ఉన్న గంగులు ఆత్మను చూస్తూ భయంతో నీళ్లు నములుతూ, గంగులు గంగులు నన్నేం చేయకురా, నన్ను వదిలేరా, పెళ్ళాం పిల్లలు గలనొన్ని అని దీనంగా వేడుకుంటూ సైకిల్తో సహా నెమ్మదిగా వెనక్కి జరుగుతున్నాడు. గంగులు ఏం మాట్లాడకుండా ఎర్రని కన్నుగుడ్లతో యాదగిరి గుండెల్లో గుబులు పుట్టించేలాగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. తాజా తాజా మనిషి మాంసం, వేడి వేడి నెత్తురు. అని గంగులు నీలంగా ఉన్న తన నాలుక బయటపెట్టి బీటలు వారి ఉన్న పెదాలను చప్పరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. యాదగిరికి భయంతో వెన్నులో వణుకొచ్చేస్తుంది. నెమ్మదిగా నెమ్మదిగా వెనక్కి వెనక్కి జరుగుతున్నాడు. ఇంతలో వెనక నుంచి మాయ ఆకలేస్తుంది, తొందరగా ఆణ్ణి సంపేయి అని గజం మాటలు వినిపించాయి. వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు యాదగిరి. ఇప్పుడు కనిపిస్తారు యాదగిరికి గజలక్ష్మి, లక్ష్మి, కిరణ్లు. అప్పటిదాకా చేతిలో ఉన్న సైకిల్ని అమాంతం కిందకు వదిలేస్తాడు. ఆణ్ణి సంపేయి, ఆకలి అని పొట్ట పాముకుంటూ పిచ్చిదానిలాగా మారం చేస్తూ గంతులేస్తుంది గజం. ఇంకో పక్క లక్ష్మి ఆవు వావు వావు అని ఏడుస్తూ చేతులతో వింత వింత సైగలు చేస్తూ యాదగిరిని చూస్తుంది. ఇటు పక్క కిరణ్ కూడా వికృత రూపంతో యాదగిరి వైపు చూస్తూ, నానా నేను కూడా రానా, ఇంకెంతసేపు అమ్మని సెల్లిని ఏడిపిస్తావు అని గంభీరంగా అంటాడు. యాదగిరి ఇంటి దగ్గర యాదగిరి కోసం యాదగిరి భార్య కనకం, వాళ్ళ అమ్మ కాంతాలమ్మ ఎదురు చూస్తున్నారు. అదంతా కొండ ప్రాంతం. అప్పుడే సరిగ్గా తీతూ పిట్ట అరుస్తూ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. దాని అరుపులు లోపల యాదగిరి కోసం ఎదురు చూస్తున్న కాంతమ్మ చెవిలో పడి కొడుకు ఇంకా రాలేదని మనసులో ఉన్న భయం ఇంకాస్త పెరిగింది. కొండ ప్రాంతం కాబట్టి ఎప్పుడు గాలి వీస్తూనే ఉంటుంది. ఈ రోజు కూడా అలాగే గాలి ఉధృతంగా వీస్తుంది. ఊళ్ళో జరిగిన పరిస్థితులకు డడిసిపోయి ఆ చీకట్లో బయటకు రావటానికి భయమేస్తున్న తప్పని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ తన పూరి గుడిసె ముందు కుంటుకుంటూ వచ్చి నిలబడింది కాంతమ్మ. కనిపించినంత మేర చూస్తూ కొడుకు కోసం దిగులుగా చూస్తూ, ఏంటో ఇవాళ కూడా ఈ తీతూ పిట్ట ఊళ్ళో అడిగెట్టిందంటే ఈసారి ఎవరి పినుగులేస్తుందో ఏంటో, ఈ పిల్లగాడు పొద్దుననగా పోయి ఈ ఏళ్ళ వరకు గూటికి చేరుకోలేదు అని తనలో తానే అనుకుంటూ, ఓసే నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదని నీకు కూసంతైనా భయం లేదంటే అని సాగదీస్తూ నిష్ఠూరంగా అడుగుతుంది. అదే మరి వెళ్ళేటప్పుడు 100 సార్లు చెప్పాను తొందరగా వచ్చేయి మావా అని. ఊళ్ళో పరిస్థితి ఏమీ బాగాలేదు కదా, ఆలస్యం కానీ మాక అన్న నీ కొడుకు నా మాట ఆలకిస్తే కదా, అప్పుడు నీ కొడుక్కి చెప్పకపోయావా బేగా వచ్చేయమని లోపల నుంచే మాట్లాడుతుంది కనకం. అలా అని వదిలేస్తావా ఏంటి, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం రావే. భయం ఎందుకు, నీ కొడుకు పొద్దుట నేను పొద్దుకోకుండా ఇంటికి రమ్మని చెప్పినప్పుడు ఒక్కసారి నా మీద ఇరుసుకుపడిపోతూ తలపాగా తుమాలు ముఖానికేసి కొట్టి, నోరు మీహే ఎప్పుడు చూడు బేగొచ్చి అని కూస్తావే కానీ నీ పాసి నోటితో ఒక్కసారైనా మావా ఈరోజు నువ్వు పట్టుకెళ్ళే తేనంతా అమ్ముడు పోవాలైనా నీకెన్నిసార్లు చెప్పాలే, నాకు అప్పుడు రా ఇప్పుడు రా అని చెప్పొద్దని లోపలికి పోవే పెంటమొహమా అని తిడుతూ ఉంటే కళ్ళప్పగించి పళ్ళి కలిస్తూ, అది మారదరా, నువ్వు దాని మాటే వినాలి అనుకుంటుంది, ఆ పెంటమొహం దాంతో నీకెందుకు కానీ నువ్వు వెళ్ళు, అలా నువ్వు పట్టుకెళ్ళిన తేనంతా అమ్ముడైపోతాదిలే, బెంగ పెట్టుకోకు అని నా మీద 4 నూరు పోసి సాగనంపావు కదా నీ కొడుకుని అంటుంది కనకం నిష్ఠూరంగా. ఇంతలో పెద్దగా అరుపులు, యాదగిరి అరుపులు వినిపిస్తున్నాయి కాంతమ్మకు. అక్కడ యాదగిరిని ఆ నలుగురు చుట్టుముట్టి మీదకు వస్తూ ఉండటంతో తప్పించుకునే మార్గం లేక
చెమటలతో తడిసి ముద్దైన దేహంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎవరైనా కాపాడకపోతారా అని పెద్దగా అరవటం మొదలెట్టాడు. ఆ అరుపులే కాంతమ్మ చెవిన పడ్డాయి. వెంటనే కాంతమ్మ, ఒసేయ్, ఎవరో అరుస్తున్నారే, నీ అమ్మ కడుపు మాడ, తొందరగా బయటికి రావే, అయి నా కొడుకు అరుపుల్లాగే ఉన్నాయి అనేసరికి కనకానికి కూడా ఆ కేకలు వినిపించి ఒక్కసారే బయటకొస్తుంది. ఆ అరుపులు నెమ్మదిగా వినిపించినప్పటికీ అది వాళ్ళాయన గొంతులాగే అనిపించటంతో ఒక్కసారి భయపడిపోయి కాంతమ్మ వైపు భయం నిండిన కళ్ళతో చూస్తూ, అయ్యి నీ కొడుకు అరుపులేనంటావా అని దగ్ధమైన గొంతుతో అనేసరికి, అడిగేనే, అనుమానం లేదు, తొందరగా వెళ్ళి చూద్దాం పదా అని చీర పైకి దోపుకొని గబగబా ముందుకు నడుస్తుంది కాంతమ్మ. కాంతమ్మ వెనకే కనకం కూడాను భయపడిపోతూ వేగంగా పెరిగెడుతుంది. అలా వాళ్ళిద్దరూ యాదగిరి దగ్గరకు బయలుదేరారు. వద్దు వద్దు, నా దగ్గరకు రావద్దని చేతులు ఊపుతూ పెద్దగా ఏడుస్తూ ఒక్కచోట నిలబడిపోతాడు యాదగిరి. ఒకవైపు నుంచి గజం, ఇంకోవైపు నుంచి గంగులు, ఇంకోవైపు నుంచి కిరణ్, ముగ్గురు ఎప్పుడెప్పుడు యాదగిరి రక్తం పీల్చేద్దామా అని తలలు వంకరగా పెట్టి పూర్తిగా తెరుచుకున్న నోళ్లతో ఆశగా ముందుకొస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా యాదగిరి భుజంపై అమాంతం వచ్చి కూర్చుంటుంది లక్ష్మి. యాదగిరి హడలిపోయి పెద్దగా అరుస్తాడు. గజం, గంగులు, కిరణ్లు ఉన్న చోటే ఆగిపోయి లక్ష్మి వైపు నవ్వుతూ చూస్తారు. వెంటనే లక్ష్మి చెయ్యి చాపేసరికి తన చేతిలో ఒక పెద్ద కొడవలి ప్రత్యక్షమవుతుంది. లక్ష్మి కూడా పెద్దగా నవ్వుతూ ఆ కొడవలితో అమాంతంగా యాదగిరి ముక్కు కోసేస్తుంది. ఆ అని దిక్కులు పెక్కటిల్లేలా ఏడుస్తున్నాడు యాదగిరి. అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు ఉన్న వైపుకు రాకుండా మర్రి చెట్టు వైపుకు వేగంగా పరిగెడుతున్నాడు. యాదగిరి భుజాలపైన ఉన్న లక్ష్మి యాదగిరి అలా పరిగెత్తటంతో ఎంతో సరదా పడిపోతుంది. యాదగిరి పీకను పట్టుకుని గుర్రమాట ఆడుతున్నట్టు సరదా పడిపోతుంది. ముక్కు నుంచి రక్తం ధారలై పారుతుంది. ఆ రక్తం వాసన వాళ్ళకి ఇంకా పిచ్చెక్కిస్తుంది. ఆ రక్తాన్ని చూసిన నలుగురి కళ్ళల్లో ఎంతో సంతోషం. రక్తం రక్తం రక్తం, ఏడి రక్తం అని మళ్ళీ పిచ్చిదానిలాగా గంతులు వేస్తూ యాదగిరి దగ్గరకు పరిగెడుతుంది గజం. క్రూరంగా చూస్తూ వేగంగా పరిగెడుతున్నాడు కిరణ్. ఆ రక్తాన్ని ఎప్పుడెప్పుడు పీల్చేద్దామా, వాడి మాంసాన్ని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఆత్రంగా వెళ్తున్నాడు గంగులు. నొప్పితో భయంతో చేస్తున్న యాదగిరి అరుపులు ఆ చోటంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో లక్ష్మి వావ్ గాబాగా అని తన భాషలో సరదా పడిపోతూ యాదగిరి ముక్కు దగ్గర చేయి పెట్టి ఆ రక్తాన్ని తన అరచేతిలో వడిసి పట్టి తాగేస్తుంది. యాదగిరికి తన మరణం ఎంత భయానకంగా క్రూరంగా ఉండబోతుందో అర్థమైపోయింది. ఎటూ తప్పించుకునే దారి లేక ఎలాగైతే తనకు దొరికిన ఒకే ఒక్క దిక్కైన ఆ మర్రిచెట్టు పక్కనున్న ఇంటి వైపు పరిగెడుతున్నాడు. తనపై కూర్చున్న లక్ష్మిని కిందకు నెట్టాలని చూస్తున్నాడు. కానీ లక్ష్మి కూర్చున్న బరువు తనకు తెలుస్తుంది. కానీ లక్ష్మిని తాకలేకపోతున్నాడు. లక్ష్మి మాత్రం ఎంతో సంతోషంగా యాదగిరి బాధనే మధురమైన సంగీతంతో ఆలకిస్తూ స్వారీ చేస్తుంది. ఆయాసపడుతూ ఎలాగైతే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు యాదగిరి. ఒక్కసారిగా ఆయాసపడుతూ ఉన్న చోటే ఆగిపోతాడు. సరిగ్గా అప్పుడే మర్రి చెట్టు ఆకులు నెమ్మదిగా ఊగుతున్నాయి. యాదగిరికి గుండె ఆగిపోయేలా ఉంది. ఒక పక్క రక్తం గడ్డకట్టకుండా ధారలాగా కారుతూనే ఉంది. అప్పుడే లక్ష్మి నవ్వు వినపట్టం ఆగిపోతుంది. ఒక్కసారిగా తన శరీరం తేలిక పడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక గంగులు కుటుంబం కూడా కనబడదు. వెంటనే ఊపిరి పీల్చుకుని తన వంటి మీద ఉన్న చొక్కాను వేగంగా తీసేసి దాన్ని కారుతున్న తన ముక్కుకు అడ్డంగా పెట్టుకుని వెనక్కి తిరుగుతాడు. ఇంతలో మళ్ళీ వాళ్ళ నలుగురు వరసగా నిలబడి కదలకుండా యాదగిరి వైపే క్రూరంగా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు పచ్చగా మెరిసిపోతున్నాయి. యాదగిరి భయంతో గుటకలు వేస్తూ వద్దు నా దగ్గరకు రావద్దని మళ్ళీ వెనక్కి తిరిగి ఆ ఇంటి వైపు పరుగులు పెడుతున్నాడు. అప్పటి వరకు చీకటిగా ఉన్న ఆ పాడుబడ్డ ఇంట్లో ఒక్కసారిగా ఎవరో మంట వెలిగించినట్లు కిటికీలో నుంచి వెలుగు కనిపిస్తుంది. అయినా సరే ప్రాణాలు దక్కించుకోవటానికి వేరే మార్గం లేక అటువైపే పరిగెడుతున్నాడు. ఆ వెలుగులో నుంచి పొరలుగా పొగ కిటికీలోంచి బయటకొస్తుంది. అంత చీకట్లో ఆ వెలుగులో ఆ ఇల్లు ఇంకాస్త భయానకంగా మారిపోయింది. యాదగిరికి అడుగు ముందుకు వేయాలంటే భయం వేస్తుంది. ఆగకుండా వేగంగా నడుస్తూనే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. వాళ్ళు నలుగురిలో ఏ మాత్రం కదలిక లేదు. ఇందాక ఎక్కడ నిలబడ్డారో అక్కడే కదలకుండా నిలబడి యాదగిరి వైపే చూస్తున్నారు.
వాళ్ళు అక్కడే ఉన్నారు కదా అన్న ధైర్యంతో ఆ ఇంటికి అటువైపుగా జారుకొని వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళిపోదామనుకుని వేగంగా పరిగెడుతున్నాడు. ఎలాగైతేనేం ఆ ఇంటి ముందుకు వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే పెద్దగా వాళ్ళ నలుగురు నవ్వులు భీకరంగా ఆ ఇంట్లో నుంచి ప్రతిధ్వనిస్తున్నాయి. యాదగిరి ఆ ఇంటి వైపు భయంగా చూస్తూ ఆ ఇంటి పక్క నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఆ మర్రి చెట్టు ఊడలు వేగంగా నేలపై పాకుతూ వెళ్ళి యాదగిరి కాళ్లను కట్టేశాయి. వద్దు వద్దు, వదలండి వదలండి, నన్నేం చేయొద్దు అని కంగారు పడుతూ తన ముక్కుకు అడ్డుగా పెట్టుకున్న చేతిని అమాంతంగా తీసేసి షర్ట్ కింద పడేసి ఆ మర్రి ఊడల నుంచి కాళ్లను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. మాయా, నిప్పు రాజేస్తాను, తొందరగా రా మాయా. లోపల నుంచి గజం మాటలు వినిపిస్తున్నాయి. లక్ష్మి కూడా ఆకలిని తట్టుకోలేక వింత వింత శబ్దాలు చేస్తుంది. ఇక కిరణ్ అయితే ఆ మంటల్లో తన కాళ్లను పెట్టి యాదగిరి మాంసం కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ మర్రి చెట్టు ఊడలు ఒక్కసారిగా యాదగిరిని వేగంగా ఇంటి వైపుకు లాగేసరికి యాదగిరి ఒక్క ఉదుటున కింద పడిపోతాడు. అబ్బా అని బాధతో అమాంతంగా తల పట్టుకుని ఎవరైనా కాపాడండి అని పెడ బొబ్బలు పెడుతూ ఉన్నాడు. యాదగిరి తలకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. తన మరణాన్ని ఆ ఊరి జనాల వెన్నులో వణుకు పుట్టించేలాగా మారడానికన్నట్లు యాదగిరి రక్తంతో ఆ ఇంట్లోకి ఒక ఎర్రని గీత ఏర్పడేలాగా ఆ మర్రి చెట్టు ఊడలు యాదగిరిని వేగంగా లోపలికి ఈడుస్తాయి. యాదగిరి తలుపు దగ్గరకు వెళ్ళగానే అప్పటికప్పుడు వేసినట్లు కనిపిస్తున్న ఆ విరిగిపోయిన చెక్క ముక్కల తలుపు ఒక్కసారిగా దానికదే తెరుచుకుంటుంది. అమాంతం ఆ మర్రి ఊడలు యాదగిరిని లోపలకు విసిరేసి బయటకొచ్చేసి మళ్ళీ సాధారణ స్థితిలో మారిపోతాయి. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తలుపులు మూసుకుపోతాయి. యాదగిరి అరుపులతో ఇల్లు మరణ మృదంగం వాయిస్తుందా అన్నట్లు అనిపిస్తుంది. యాదగిరి లెగిసే పరిస్థితుల్లో లేడు. అలాగే దిక్కులేని స్థితిలో నేలపై పక్కకు తిరిగి చూసేసరికి వాళ్ళు నలుగురు చుట్టూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక మంట కనిపిస్తుంది. ఆ మంటలో వాళ్ళు కాళ్ళు పెట్టి యాదగిరి వైపు తలలు తిప్పి పెద్దగా నవ్వుతున్నారు. తన చావు తన కళ్ళ ముందు కనిపిస్తుంది. తన చావు మృదంగం తన చెవుల్లో వినిపిస్తుంది. కానీ బ్రతుకు మీద ఆశ ఎవ్వరికీ చావనివ్వదు కదా. 2 కన్నుల నుండి కారుతున్న కన్నీటి ధారలతో బ్రతకాలని కోరుకుంటూనే మనసులో కనకం చెప్పిన మాట వినుంటే నాకిప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదు అనుకుంటూ వాళ్ల వైపు భయపడుతూ చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే కిరణ్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి 2 కాళ్ళు చెరొక పక్కన వేసుకుని యాదగిరి గుండెలపై కూర్చుంటాడు. యాదగిరి వణికిపోతూ నన్నేం చెయ్యొద్దు అడ్డంగా తల ఊపుతూ భయంతో నిండిన కళ్ళతో కిరణ్ వైపే చూస్తున్నాడు. కిరణ్ మాత్రం యాదగిరి వైపు అతి క్రూరంగా చూస్తూ నానా నా గొడ్డలి అని వాళ్ళ నాన్న వైపు తిరిగేసరికి గంగులు తన పక్కన ఉన్న పెద్ద గొడ్డల్ని కొడుకు మీదకి విసురుతాడు. దాన్ని గబుక్కున అందుకున్న కిరణ్ పెద్దగా వికట్టహాసం చేస్తూ నాన్న ఈరోజు మనకు పండగే అని భీకరంగా అంటూ ఒక్క వేటు వేసి యాదగిరి తలను 2 భాగాలుగా చేస్తాడు. ఇక ఆరక్షణం కూడా నిలవకుండా యాదగిరి ఊపిరి ఆగిపోతుంది. ఆ ఇల్లంతా వీళ్ళు భయంకరమైన నవ్వులతో వీళ్ళు చేస్తున్న కోలాహలంతో భీకరంగా మారిపోతుంది. వెంటనే గజం చేతిని వెనక్కి పెట్టి యాదగిరి తలను అమాంతంగా మంటల్లో పడేస్తుంది. కిరణ్ కూడా తల ఇంకో భాగాన్ని మంటల్లోకి విసిరేస్తాడు. లక్ష్మి తెగ సంబరపడిపోతుంది. ఆ సంతోషంతో సరిపెట్టుకోలేక తను ఉన్న చోట నుంచి లెగిసిపోయి యాదగిరి దగ్గరకొచ్చి వాళ్ళ అన్నయ్యను పక్కకు నెట్టేసి తను యాదగిరి మొండెంపై కూర్చొని మళ్ళీ తన కొడవలి కోసం చేయి చాపుతుంది. తన కొడవలి తన చేతిలోకి చేరిన వెంటనే పెద్దగా నవ్వుతూ యాదగిరి గుండెలను తునకలుగా చీల్చేస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి యాదగిరి ఒళ్ళంతా చీరేస్తుంది. కూతుర్ని చూసి గజం గంగులు మురిసిపోతున్నారు.